డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో ఉన్న క్రైస్తవులను కాపాడడం కోసం అమెరికా అవసరమైతే నైజీరియా పైన యుద్ధం చేస్తుందని చెప్పి ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలపడం జరిగింది. ఇటీవలే అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో నైజీరియాని కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్‌గా ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఈ దేశంలో మత సామరస్యతకు కాస్త అవకాశం తక్కువ ఉందని. వాస్తవానికి అమెరికాలో నల్ల జాతీయులు, శ్వేత జాతీయుల మధ్య వైరం, వివక్షత చాలా తీవ్రంగా ఉంటుంది. ఆశ్చర్యంగా ఆ రిపోర్ట్‌లో వీటిలిపైన ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఉండదు. అమెరికా ఇప్పుడు క్రైస్తవులను కాపాడడానికి ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రకటన మనకు కనిపిస్తుంది. ఇదే పని హిందువుల జనాభా తగ్గిందని పాకిస్తాన్ పైన భారతదేశం అటాక్ చేసినా, లేదు ముస్లిం జనాభా తగ్గుతుందని చెప్పి చైనా పైన వేరే దేశాలు అటాక్ చేసినా సరే, అది ఖచ్చితంగా అమెరికా తప్పుపట్టి ప్రపంచంలో ఆ దేశం ప్రపంచ శాంతికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉంటుంది.